చాలా నాటో కూటమిలో ఉన్న దేశాలని విచ్ఛిన్నం చేసి యూరో కరెన్సీ నుంచి వాళ్ళందరినీ వేరువేరు చేశారు. యూరో కరెన్సీ వాడవద్దు మనం అని చెప్పి వాళ్ళు విడిపోయేటట్టు. అంటే ఇప్పుడు బ్రిటిష్ వాడు మన భారతదేశం మీద విభజించి పాలించి ఎట్లా చేశారో ఇప్పుడు కూడా యూరో కంట్రీస్ అన్ని కూడా యూరో కరెన్సీని వాడే కంట్రీస్ అన్ని విభజించి అదొక పనిచేశారు. ట్రంప్ రెండోసారి ఇచ్చినారంటే ప్రపంచంలో ఏ దేశంతో కలవకుండా ప్రయత్నం చేస్తున్నారు. అంతేందుకు ఆర్ఐసి రష్యా, ఇండియా, చైనా కలిస్తే ఇది హెచ్చరించాడు కూడా, మీరు కలవడం క్షేమదాయకం కాదు, మాకు నష్టం అని చెప్పి హెచ్చరించాడు కూడా. అంటే ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ చేస్తున్న ఆయన అటు రష్యానేమో ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూ రష్యా తప్పే చేస్తుంది, ఇటు అటు పాకిస్తాన్ నుంచి మొదలుకొని సిపెక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలో ఇటు బంగ్లాదేశ్ ను సహాయం చేసుకొని బంగ్లాదేశ్ ద్వారా బంగాళాఖాతంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది. అంతేందుకు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవడానికి కూడా ఇవాళ ట్రంప్ ఏం కారణం చూపెడుతున్నాడంటే, మీకు ఆర్కిటిక్ మహాసముద్రంలో చైనా తన ఓడలు నేర్పుతున్నది, దాని ద్వారా మా రక్షణకు భంగం కలుగుతుంది అని చెప్పి ఒకసారి చెప్తున్నారు. ఇప్పుడు కూడా వారు మన తాటి చెట్టు ఎందుకు ఎక్కారు అంటే దూడ గడ్డి కోసం అన్నట్టు ఈ ప్రపంచంలోని చాలా దేశాలను ఆరోపణలు చేస్తూ అమెరికా తనదైన రీతిలో పబ్బం గడుపుకుంటుంది. అందుకని వెనిజులా మీద దాడి చేసినప్పుడు ఏమన్నారు, మాదక ద్రవ్యాలు, అక్రమ వలసలు, అట్లానే చమురు, ఈ మూడింటి మీద చేస్తున్న పని అన్నాడు కదా. అందుకని అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైనా కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేయాలి కదా, ఆ రకంగా వెనిజులా మీద ఈ 3 ఆరోపణలు చేశారు. వలసల వల్ల నేరస్తులను విడిచిపెట్టారు, వాళ్ళందరూ మా దేశంలోకి వచ్చి మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు కనుక మాదక ద్రవ్యాలు వలసలతో పాటు ఆ దేశంలో మొత్తం ఆర్థిక స్థితి చిన్నాభిన్నం అయిపోయిందని చెప్పి 3 కారణాలు చూపించి అక్కడ ఆయన పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని చెప్పండి, నేను కారణాలు చూపించి అంటే దుర్మార్గమైన కారణం సహేతుకమైందా కాదు కానీ ఏదో కారణం చెప్పాలి కదా, ఆ కారణం చెప్తున్నాడు. ఇవాళ నేను చెప్తున్నాను, ఈ అమెరికా దుశ్చర్యలను అరికట్టడానికి ఇప్పుడు బ్రిక్స్ దేశాలు సరిపోతాయి. బ్రిక్స్ దేశాలు కూడా సేమ్ యూరో కరెన్సీ వాళ్ళు ఎట్లా వాడదాం అనుకుంటాం, బ్రిక్స్ దేశాల గురించి అయితే ఒక విజయం సాధించిన మనం. ఇప్పటిదాకా 72% ఉన్న డాలర్ మారకం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 72% ఉన్నది. ఇలా బంగారం నిల్వలు పెంచుతున్నాం, వెండి నిల్వలు పెంచుకుంటున్నాం చూస్తున్నాం కదా. బంగారము, వెండి ధరలు పెరగడానికి ఇది కారణం. అంటే మనము రిజర్వ్ బ్యాంకు ఇప్పటిదాకా డాలర్లను మనం పెట్టుబడి పెట్టి డాలర్లను మనకు రిజర్వ్ బ్యాంకు నిల్వలకు చూపించాం. ఇప్పుడు డాలర్ల విలువ పడిపోయేటట్టు చేసి మనం ఇప్పుడు బంగారాన్ని పెంచుతాం. చాలా దేశాలు ఇవాళ బంగారాన్ని కూడగట్టి తమ రిజర్వ్ బ్యాంకు ఖాతాలు మన నిల్వలో చూపెడుతున్నాయి కనుక బంగారం రేటు పెరిగిపోయింది. అంటే డాలర్ విలువని మెల్లగా తగ్గిద్దామనే దానిలో ఇప్పుడు 50% దిగజారిందమ్మా. మొన్నటిదాకా 58% డాలర్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రాజ్యం వెళ్ళింది. ఇప్పుడు అది 50%కు అతి త్వరలో 40%కి దిగజారుతున్నది. దాన్ని సహించలేకపోతున్నారు. డాలర్ విలువను తీస్తున్నారు, పడేస్తున్నారు అనే ఒకే ఒక కారణంతో ఇవాళ ట్రంప్ దీని మీద ఈ దేశాల మీద దాడులు చేస్తున్నారు. దాంతోపాటు రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే చమురు నిల్వలు ఉన్న దేశాలను తమ స్వాధీనం చేసుకోవడం. అది పెద్దది అంటున్నారు. చమురు నిల్వలు ఉన్న దేశాలను స్వాధీనం చేసుకొని దాని ద్వారా మనకు చమురు మీద ఒక అదుపు సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే కదా రష్యా నుంచి మన ఇండియా దిగుమతి చేసుకుంటా చమురు నిల్వలు దిగుమతులు ఆహ్వానం చెప్పిండు. ఆహ్వానం చెప్పడమే కాకుండా మనకు మన వ్యవసాయ ఉత్పత్తులను అక్కడి నుంచి దిగుమతి చేసుకోమంటున్నా మనకి ప్రతిగా. అందుకని మనం కొంతవరకు ట్రంప్ చెప్పిన మాటలు విన్నాం, కాదంటే మోడీ బలహీనుడు అయితే వింటలేడు కానీ కొన్ని అవకాశాలు ఎట్లా ఉంటాయి, అవసరాలు ఎట్లా ఉంటాయి అంటే పరస్పరం మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంటే దూరం అనేది ఒకటి ఉంటుంది కదా. మనం కూడా ఏం చేస్తున్నాం అంటే అమెరికా మొత్తం తృణీకరించి బతికే పరిస్థితి లేదు మనకు కూడా. కానీ అంతిమంగా 500% పెంచినా కూడా సుంకాల యుద్ధం వల్ల మనం ఎక్కడ నష్టపోమంటున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఎప్పుడైనా తాగే వాడే కడతాడు తాళ్ల పన్ను అంటూ ఇప్పుడు మన ఎగుమతుల మీద అమెరికాలో సుంకాలు వేస్తే ఎవరు కడతాడు? అమెరికా ప్రజలే కడతారు కదా. అక్కడ ఎన్ఆర్ఐలు మహా అయితే 1 కోటి 2 కోట్ల మంది ఉండొచ్చు అన్ని దేశాలు కలిపి. కానీ మిగతా 30 కోట్ల మంది అయితే అమెరికా ప్రజలే కదా, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే కదా. అందుకని మన మీద ఈ సుంకాలు యుద్ధం చేస్తుంటే ఆ సుంకాల ద్వారా నష్టపోయేది ఆ ప్రజలు. అందుకనే ఒక పెను రేటు ఉందనుకోండి, ఇవాళ ఇక్కడ $100 ఉంటే $120 ఎందుకు కొనేవాడు వాడే కదా. అందుకని కొన్ని ఉత్పత్తులకు ప్రత్యామ్నాయం కూడా లేదమ్మా వాళ్ళ దగ్గర. ఫార్మాస్యూటికల్ మందులు అనుకోండి, ఒక్క మాట అమ్మా, ఫార్మాస్యూటికల్ మందులు అనుకోండి, దాని మీద సుంకాలు వేలే, ఏది జనరిక్ మందుల మీద వేలే, మామూలుగా బ్రాండెడ్ మందుల మీద వేసారు. అంటే వాళ్ళకి ఏది అవసరమో తీసుకుంటున్నారు, ఏది అవసరం లేదో తక్కువ అవసరం ఉందో దాని మీద సుంకాలు వేస్తున్నారు. చెప్పండి. మీరు 3వ ప్రపంచ యుద్ధం రాదు ట్రంప్ ప్రవర్తనతో అని చెప్పి మీరు మొదట్లో అన్నారు.
అయితే కొంతమంది విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ కూడా మొదలైనట్లే. ఎందుకంటే రెండు ప్రాంతాల మధ్య నీళ్ల కోసం గొడవలు జరుగుతాయి, రెండు దేశాల మధ్య మినరల్స్ వీటి కోసం ఖనిజ సంపద కోసం గొడవలు జరుగుతాయి. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే ఖనిజ సంపద కోసమే జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ట్రంప్ చేస్తుంది అటువంటి చర్య కాబట్టి చిన్నగా ఇది స్టార్ట్ అయిపోయింది ట్రంప్తో అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రపంచ ఎందుకన్నానంటే అద్దాల గదిలో కూర్చున్నాం మనమైనా మొత్తం ప్రపంచమే. దాన్ని ఎవరు బయట నుంచి రాయి చేసినా నష్టపోయేది మనమే, లోపటి వాడు కొట్టినా నష్టపోయేది మనమే. కనుక అణ్వాయుధ ప్రపంచంలో ఇవాళ యుద్ధం రాదు అనివార్యం అంటున్నా. అనివార్యం కాదు, యుద్ధం రాకపోవడం ఎక్కువ జరుగుతుందని నేను అంటున్నాను. అయితే ఈ ట్రంప్ చర్యలను ఎలా మరి మిగిలిన ప్రపంచ దేశాలు కొన్ని రోజులు సంయమన పాటించి అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఆపాలా ఏంటి ట్రంప్? అంతే. ఇప్పుడు నా ఉద్దేశం అంటే బ్రిక్స్ దేశాల సమావేశం జరగబోతుంది, అట్లాగే G7 దేశాల సమావేశం జరగబోతుంది. మెల్లమెల్లగా నాటో కూటమి నుంచి ఈ దేశాలు విడిపడితే తప్ప, అంటే బ్రిటన్, ఫ్రాన్స్, రామ్మోహన్ రావు గారు చేసే పని అని చెప్పి, కానీ ఏమైతుందంటే అమెరికా పెద్దల పాత్ర వహిస్తూ అందరినీ అడగదొస్తుంది కనుక కొంచెం కామ్గా ఉన్నారు. కానీ రేపు పొద్దున ఈ దేశాలు ఏకమవడం ఒకటి. రెండోది ఎవరి తప్పులు వాళ్ళకే ఉన్నాయమ్మా. ఇప్పుడు ఏమైందంటే రష్యా కూడా గట్టిగా ప్రతిఘటించలేకపోతుంది. తాను ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది కదా. చైనానేమో పాకిస్తాన్ అడ్డ పెట్టుకుని మన మీద కానీ బంగ్లాదేశ్, నేపాల్ పరిణామాలు చూస్తున్నాం. చైనాకు ఎవరి పొరపాటు గురువింద గిద్ద తను నలిపెరగలన్నట్టు ఈ మూడు అగ్రరాజ్యాలకు తమ కానీ తాము వచ్చే మంది మింగరు కదా. అమెరికా చర్యల వల్ల చిన్న దేశాలు నష్టపోతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటారు, వాడి పని వాళ్ళు చేసుకొని మన పని మనం చేసుకున్నాం అనుకుంటారు. కానీ స్వయంగా తనకే నష్టం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా తిరగబడతారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు, మనిషుల అధ్యక్షుడి లాగా అనే మాట వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుడు మేము రష్యా తెలుగు అని చెప్పేసిండు. ఎప్పుడు కూడా పరవంతులు ఒకరి తెరువు ఓరమ్మా. మీరు చూడండి, ఆవులు కొట్లాడుకుంటే లేగదూడ కాళ్ళు వెలుగుతాయి కానీ ఆవుల కాళ్ళు వెలుగవు. ఇవాళ ఆవులు లాంటి వాళ్ళు ఈ మూడు దేశాలు, చైనా గానీ, రష్యా గానీ, అమెరికా గానీ. ఈ మూడు ఏంటంటే వాళ్ళు కొట్లాడుకోరు, ఇతరులు కొట్లాడుకుంటే మాత్రం చూసి ఆనందిస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఇంకో రకంగా మిగతా దేశాలను తమ ఆధీనంలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కాకపోతే అమెరికానేమో నిస్సిగ్గుగా బయటపడుతుంది, చైనాను రష్యా బయటపడింది. దాని ఉద్దేశం అంటే ముగ్గురు ఏం తేడా లేదంటున్నాను. వాళ్ళ అగ్రరాజ్య అంటే సైనిక శక్తిలో మూడో దేశంగా ఉంటున్నాయి. 1, 2, 3లో ఉన్నాయి. అమెరికా ఫస్ట్ అయితే మనకు చైనా, రష్యాలు 1, 2, 3 దేశాలు ఉన్నాయి రక్షణ శాఖలో. ఆర్థికంగా మాత్రం రష్యా బాగా కునారిల్లిపోయింది. ఇవాళ వాళ్ళకు చమురు అమ్ముకుంటే తప్ప రోజు గడవని పరిస్థితి వస్తుంది. అందుకని మన భారత్ ఎందుకు హెచ్చరిస్తున్నాడు ట్రంప్ అంటే, మీరు కొనే చమురే ప్రతి బ్యారెలు అక్కడ గల్ల తయారీకి ఉపయోగిస్తున్నారు, ఉక్రెయిన్ మీద పేలుస్తున్నారు. కనుక మీరు చమురు కొనకపోతే యుద్ధం ఆగిపోతుంది అని మనం అంటున్నాడు. అంటే కొనకపోతే ఆగుతున్నాడు. చైనా నియంత్రించగలుగుతాడా? అంతెందుకమ్మా, స్వయంగా మనలాంటి విలేకరులే అమెరికా యురేనియం తీసుకొచ్చుకుంటున్నారు కదా రష్యా నుంచి, చమురును కూడా మీరు కొంటున్నారు కదా, మీరు కొంటే తప్పెందుకు కాదు, వాళ్ళు కొంటే తప్పెందుకు అవుతుందని అన్నాడు. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఈ పెద్ద దేశాలు ఆడుతున్న ఆటలో కూడా చిన్న దేశాలన్నీ కూడా బలైపోతున్నాయి. కానీ ఎవరు ఆపే వాళ్ళు లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరు. మొత్తం కూడా ఒక నియంత పాలన లాగా పెద్ద దేశాల పాలన కొనసాగుతుంది. చిన్న దేశాలు మాత్రం బలవక తప్పని పరిస్థితి. అవును, అంటే ప్రపంచం అంతా సంక్షోభంలో ఉందమ్మా. ఇవాళ ఏం జరుగుతుందంటే ప్రపంచంలో ఒకటేమో మన ప్రపంచంలో అంతర్యుద్ధాలు అంటే ఇరాన్ లో జరుగుతుంది అదే కదా అంతర్యుద్ధం. గతంలో బంగ్లాదేశ్ లో జరిగింది, గతంలో శ్రీలంకలో జరిగింది, గతంలో నేపాల్ లో జరిగింది ఈ అంతర్యుద్ధాలు. రెండోది ఏంటంటే యుద్ధాలు. ఇప్పుడు మళ్ళా హమాస్ కును ఇజ్రాయెల్ మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. తాత్కాలికంగా ఆయింది అనిపిస్తున్నా కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని ఆయుధలోకమని ఇప్పుడు పెద్ద ఎత్తున మోహరిస్తున్నాం సైన్యం అంటున్నాడు. కనుక వెంటనే హమాస్ ఒకవేళ కనుక తలుచుకుంటే 2023 ఆగస్టులో చూసాం కదమ్మా, 1200 మంది ఇజ్రాయెల్ సైనికుల్ని ఒకే దెబ్బలు పౌరుల్ని సైనికుల్ని అందరూ కలిసి ఒకే దెబ్బలు చంపేసింది చూసాం కదా ఒకటే రోజు. మొన్న వాళ్ళ సంతాపం కూడా వ్యక్తం చేశారు. అందుకని ఇవాళ హమాస్ కనుక తలుచుకుంటే హమాస్ మొత్తం బొందబెట్టబడలే, హమాస్ ఇంకా బతికే ఉన్నది. ఈ గురించి ఎంత అణచివేసినా కూడా హమాస్ తన దొంగ దెబ్బ గెడలా దాడులు చేస్తే ఇజ్రాయెల్ దేశంలో విధ్వంసం తప్పదంటున్నాడు. అందుకనే ఇవాళ పాకిస్తాన్ ద్వారా కూడా ఇప్పుడు అమెరికా చేస్తున్న ప్రయత్నం ఏంటంటే మునీర్ని పిలిపించి విద్య ఇవ్వడానికి కారణం ఏంటంటే, మీరు ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ మీద దాడులు చేయాలంటే క్షిపణి ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి.
ఇక్కడ మాత్రం అట్లా లేదు. ఎట్లా చేయాలంటే ఈ ఇరాక్ కనుక దెబ్బతీయాలంటే పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ పాకిస్తాన్ లో వాళ్ళ చర్యలు వాళ్ళకు ఉన్నాయి. ఉదాహరణకు బెలూచిస్తాన్ లో చైనా ఒక పెద్ద విమానాశ్రయం నిర్మించింది. ఆ విమానాశ్రయం ఇనాగరేషన్ కోసం 2 ఏళ్ళకి ఎదురు చూస్తున్నది. ఇంతవరకు దాన్ని కానిస్తలేదు. బెలూచిస్తాన్ ప్రజలు ఏమంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని రానియము, మా గడ్డ మీద నుంచి మీరు యుద్ధాలు చేయడానికి వీల్లేదని చెప్పి బెలూచిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు. పంక్తుస్తాన్ ప్రజలు కూడా పంక్తుస్తాన్ ప్రజలు కూడా తిరగబడుతున్నారు. ఎట్లాగూ కాశ్మీర్ జమ్మూ మన ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా ఇండియాలో కలవాలని అనుకుంటున్నారు. అంటే ఈ దేశంలో అమెరికా తనదైన రీతిలో యుద్ధ వ్యూహాలు రచించుకుంటూ ప్రపంచంలో మిగతా దేశాలు ఎట్లా దెబ్బతిద్దామని చూస్తుంది. ముఖ్యంగా అగ్రరాజ్యాలు దానికి వ్యతిరేకంగా ఉన్నా కూడా ప్రత్యక్ష యుద్ధానికి దిగమంటున్నాను స్పష్టంగా. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకున్నాయి, ప్రత్యక్ష యుద్ధానికి వీళ్ళు దిగరంటున్నాను. రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ రామ్మోహన్ రావు గారు. ఇక ఇటు ట్రంప్ చర్యలు మాత్రం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉన్నాయి. ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి, పిచ్చోడి చేతిలో రాయిలాగా ఇప్పుడు మొత్తం కూడా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇవాళ మరో స్టెప్ ముందుకేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వెనిజులాకి వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంటే ప్రజెంట్ వెనిజులాకి తానే అధ్యక్షుడిని, కొన్ని రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షుడిని తానే అంటూ కూడా ట్రంప్ ప్రకటించుకోవటం జరిగింది. ఇక ఈ రకంగా కూడా వెనిజులాలో ఇక నెక్స్ట్ జరగబోయేది, వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలను కూడా ట్రంప్ తీసుకోవటం, ఆ తర్వాత మిగిలిన దేశాల మీద కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ని కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి తీసుకొని వస్తారు. దీనికి సామధాన దండోపేదాలు, అంటే ఏ విధంగానైతే మనకి తారీఫ్లు పెంచుతామని చెప్పి కూడా గతంలో 100% తారీఫ్లు అంటూ భారత్ని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు 500% తారీఫ్లు అంటూ కూడా మరొక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భారత్ కూడా ఆయిల్ కొనుగోలు చేయాలంటూ కూడా మరలా ఆ ప్రతిపాదనని మరలా తీసుకొని వచ్చాడు స్క్రీన్ మీదకి. మరలా ఇప్పుడు చూస్తే క్యూబా అంశంలో మీరు మా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయండి, ఏదో ఒక డీల్ చేసుకోండి అంటూ కూడా చెబుతూ ఉన్నాడు క్యూబాకి. లేకపోతే చిన్న దేశాలనేమో ఏదో ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి దేశాన్ని ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల్ని భయపెట్టి వాళ్ళని ఇదే విధంగా బంధించి, ఎందుకంటే వెనిజులా అధ్యక్షుడి విషయంలో ఇది పాసిబుల్ అయినప్పుడు వెనిజులా అధ్యక్షుడికి కూడా డ్రగ్స్ సప్లై చేస్తున్నారని ముందుగానే కొన్ని రోజుల నుంచి ఒక స్టోరీ అల్లారు. తర్వాత ప్లాన్ ప్రకారం కూడా వెనిజులా అధ్యక్షుడిని బంధించి తీసుకొని వచ్చారు. ఇక చిన్న దేశాలకి ఒక భయం పట్టుకుంది, అంటే ఒక ఎవరు కూడా కాపాడేవారు కానీ ఎవరు కానీ అబ్జెక్ట్ చేసేవారు కానీ ఏది కూడా ఒక భద్రత అనేది లేకుండా పోయింది. చిన్న దేశాలకు భద్రత లేకపోవడం కూడా ట్రంప్ ఏ క్షణమైనా ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు క్యూబా మీద నెక్స్ట్ ఏమో కొలంబియా ప్రెసిడెంట్ కూడా వచ్చి మమ్మల్ని ఎత్తుకొని వెళ్ళండి అని చెప్పి కొలంబియా ప్రెసిడెంట్ అన్నది. ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్ చర్యలతో ఒక అస్థిరత అనేది కొరబడుతోంది, ఒక భద్రతా భావం కొరబడుతోంది. ఎక్కడికక్కడ కూడా పెద్ద దేశాలు చిన్న దేశాలని మింగేస్తుంటే ఏంటి ఈ పరిస్థితి అని కూడా ఎక్కడికక్కడ ఒక అభద్రత, ఒక అస్థిరత అనేది కూడా ప్రపంచ దేశాల్లో కొనసాగుతూ ఉన్న విషయాన్ని మనం చూడొచ్చు.